హలో నమస్తే. తెలంగాణ రాజకీయాలు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన 2 రాష్ట్రాల రాజకీయాలతో పోల్చినప్పుడు కాస్త తెలంగాణ రాజకీయాలు హుందాగా ఉంటాయి. తెలంగాణ రాజకీయ నాయకులు మాట్లాడుతున్న భాషకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ నాయకుల భాషతో పోలిస్తే కాస్త పర్వాలేదు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్ట్రీట్ ఫైట్లు చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో అటువంటి స్ట్రీట్ ఫైట్లు లేవు. కాస్త పద్ధతిగా ఇక్కడ రాజకీయాలు ఉంటాయి లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. కానీ అటువంటి ఇంప్రెషన్ పోతోంది ఇటీవల జరుగుతున్న కొన్ని పరిణామాలను బట్టి చూసినప్పుడు. ముఖ్యమంత్రి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, మాట్లాడుతున్న కొన్ని మాటలు తెలంగాణ రాజకీయాల్ని దిగజారుస్తున్నాయి. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బండి సంజయ్, అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఈ ముగ్గురు చుట్టూ జరిగిన వ్యవహారం, ఒక విమర్శలు ప్రతి విమర్శలు తారాస్థాయికి వెళ్ళిపోయాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడిన మాటల పట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అనేక హామీలు ఇచ్చారు, ఆ హామీలు అమలు చేయలేదు, హౌలే హామీలు ఎప్పుడు అమలు చేస్తామంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలు, అఫ్కోర్స్ రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోను చూపించి ఆయన మాట్లాడి ఉండొచ్చు, కానీ అటువంటి మాటలకు యాక్సెప్టెన్సీ ఉండదు, అటువంటి మాటలు మాట్లాడకుండా ఉండాల్సింది లాంటి చర్చ ఉంది. అదే సమయంలో భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కేటీఆర్ని ఉద్దేశించి చేసిన మాటలు చాలా నీచంగా ఉన్నాయి, చాలా నీచ అభిరుచికి నిదర్శనంగా ఉన్నాయి. ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు ఏమాత్రం కాదు. ఆ మాటకు వస్తే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎవరు మాట్లాడాల్సిన మాటలు కాదు. నువ్వు కేసీఆర్ కొడుకువే అయితే, నువ్వు మనిషివే అయితే డ్రగ్స్ టెస్టు చేయించుకో, నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేయి, ఈ తరహా వ్యాఖ్యల్ని బండి సంజయ్ చేశారు. ఏం ఆశించి చేశారు? బీఆర్ఎస్ పార్టీ విధానాలపైన మాట్లాడచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చేసిన తప్పులపైన మాట్లాడచ్చు, ఇంకా అవినీతి గురించి మాట్లాడుతున్నారు, వాటి గురించి ఇంకేమైనా మాట్లాడచ్చు, కానీ పుట్టుక గురించి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు వస్తుంది రాజకీయ నాయకులకి? భారతదేశానికి సంబంధించిన ఒక మంత్రిగా పనిచేస్తున్న మీరు అటువంటి భాష మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? మీరు నిర్వహిస్తున్న హోంశాఖ పరిధిలోనే ఉంటుంది కదా డ్రగ్స్ ఇవన్నీ కంట్రోల్ చేయడం, ఇదంతా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు, ఎందుకు ఆపలేకపోతున్నారు అనే ప్రశ్న రైజ్ అవుతుంది కదా. దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడిన భాష కూడా దిగజారుడుగానే ఉంది. అది కూడా హీనమైన అభిరుచికి నిదర్శనంగానే చూడాలి. ఆయన మాట్లాడారు, బండి సంజయ్ తంబాకు తింటూ దాంట్లో డ్రగ్స్ పెట్టుకొని తింటున్నారేమో, అందుకే ఆయన జుట్టు ఊడిపోతుందేమోనని. ఖచ్చితంగా ఇటువంటి భాష తెలంగాణ రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులు మాట్లాడి ఉండకూడదు. పైగా కౌశిక్ రెడ్డి పదే పదే బీఆర్ఎస్ పార్టీని ఇబ్బందులకు నెడుతున్నారు. కౌశిక్ రెడ్డి బిహేవియర్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి కొత్తగా ఏం లాభం వచ్చిందో ఆ పార్టీ ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కౌశిక్ రెడ్డి బిహేవియర్ బీఆర్ఎస్ పార్టీకి అనవసర ఇబ్బందులను తీసుకొస్తుంది తప్ప కొత్తగా రాజకీయంగా లబ్ధి చేకూర్చిందా లేదా ఆలోచన చేయాలి. రాజకీయ పార్టీలు విధానాలపైన ఇంకో రకమైన అంశాలపైన పోరాటం చేయొచ్చు, కానీ వాళ్ళు మాట్లాడిన భాష ప్రజల దగ్గరికి వెళ్తుంది, ప్రజలు అటువంటి భాషని యాక్సెప్ట్ చేయరనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కౌశిక్ రెడ్డి అటువంటి మాటలు మాట్లాడిన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కరీంనగర్లో గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పైన అక్కడ కౌశిక్ రెడ్డి ఉన్నాడంటూ ఆయన అక్కడికి వెళ్ళడం, వాహనాలపైన దాడులు చేయడం, కర్రలు పట్టుకుని అక్కడ దాడులు చేస్తున్న దృశ్యాలు అవన్నీ చూసిన తర్వాత శాంతి భద్రతలు ఉన్నాయా లేదా అనిపించింది. ఇటీవలనే కరీంనగర్లో ఒక పటపగులు ఒక గోల్డ్ షాప్లో దొంగతనం జరిగిన ఘటన చాలా పెద్ద సెన్సేషన్గా మారింది. లా అండ్ ఆర్డర్ ఎంత దారుణంగా ఉంది అనే దానికి ఇది ఒక నిదర్శనం అంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అటువంటి సందర్భంలో నేరుగా ఒక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పైకి కర్రలు తీసుకుని వెళ్ళి వెహికల్స్ అన్నిటిపైన ధ్వంసం చేసే పరిస్థితి ఆ వీడియోస్ చూసిన తర్వాత అక్కడ పోలీసులు ఉన్నారు, దాడులు చేస్తున్న వాళ్ళ చేతిలో కర్రలు ఉన్నాయి, వాళ్ళు కర్రలు పట్టుకొని దాడులు చేస్తున్నారు, పోలీసులు 2 చేతులు ఖాళీ చేతులతో వాళ్ళని ఆపుతున్నారు. యూజువల్గా పోలీసుల దగ్గర కర్రలతో ఆయుధాలు ఇంకేదో ఉండాలి, అవేం లేవు. పోలీసులు 2 చేతులతో ఒక చేతిలో ఫోన్లు మాట్లాడుకుంటూ కర్రలతో దాడులు చేస్తున్న వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ కూడా నిదర్శనంగా దాన్ని చూడాల్సిన అవసరం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న ఒక వ్యక్తి శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా తమ కార్యకర్తలు తమ క్యాడర్ బిహేవ్ చేస్తుంటే కంట్రోల్ చేసి ఉండాల్సింది. కరీంనగర్లో జరుగుతున్న రచ్చ తాలూకా వివాదం మొత్తం ముగ్గురు నాయకులకు కూడా చెడ్డ పేరే తీసుకొస్తుంది తప్ప ఏమాత్రం మంచి పేరు తీసుకురాదు. కరీంనగర్లో దాడి పక్కన పెట్టి హుజురాబాద్లో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పైన అక్కడ దాడి చేసే ప్రయత్నం బీజేపీ కార్యకర్తలు చేస్తున్నారు. ట్రాక్టర్ నిండా కంకర వేసుకొని పోయి అక్కడ క్యాంప్ కార్యాలయం దగ్గర ఆయన క్యాంప్ కార్యాలయం పైన రాళ్ళు రువే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఈ తరహా దాడుల సంస్కృతి, ఈ తరహా బూతుల సంస్కృతి మంచిది కాదు. అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ, వీరి కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నాయకులు సంయమనం పాటిస్తే బెటరు. ఈ అంశంలో కాంగ్రెస్ పార్టీకి ఈ పర్టికులర్ ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎటువంటి తప్పుడు మాటలు మాట్లాడినట్టు కనపడలేదు, కానీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలపైన గతంలో నుంచి చాలా అభ్యంతరాలు వచ్చాయి. ఇక్కడ
కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఏంటంటే ఈ దాడులు జరుగుతుంటే మౌనం వహించడం, చోద్యం చూడడం, ఇవన్నీ లా అండ్ ఆర్డర్‌ని నిర్వహించడంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు ఫెయిల్ అయింది ఇలాంటి ఒక ఇంప్రెషన్‌కి కారణమవుతాయి కాబట్టి ప్రభుత్వం కూడా ఇటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. కంట్రోల్ చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.